ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. వీటి అధ్యయనం కోసం, మందు మొక్కల అధ్యయనం కోసము చైనా, మలేషియా, సింగపూర్, జపాన్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో పర్యటించడం జరిగింది. వీటి మీద 3 బుక్కులు, 150 పేపర్లు ప్రచురించడం జరిగింది. ఇవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈరోజు ఏ మందు మొక్కలు మనకు ఏ మందు మొక్కలు కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తాయి. కూలింగ్ ఏజెంట్ అంటే ఏమి? మనకు బాడీ ఒక్కొక్కసారి విపరీతమైన వేడైపోతుంది. యూరిన్ పోస్తూ ఉంటే కూడా బర్నింగ్ సెన్సేషన్, మంట వచ్చేస్తుంది. మరి ఎండాకాలం సమ్మర్లో అనుకోండి, విపరీతమైన మంట వచ్చేస్తుంది. దాన్ని బర్నింగ్ సెన్సేషన్ అంటారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? మజ్జిగ తీసుకుంటాము, తర్వాత మజ్జిగ తాగుతాము, టెంకాయ వాటర్ తాగుతాము, ఇవన్నీ కూడా తాగుతాము. ఇవన్నీ తాగుతాము అన్నమాట. ఈ టెంకాయ వాటరు, మజ్జిగ ఇవన్నీ కూడా తాగుతాము. ఎందుకంటే కూల్ అయ్యేదానికి ఇవన్నీ తాగుతాం అన్నమాట. ఇప్పుడు మనము వీటిని నివారించేదానికి, మన బాడీ కూల్ అయ్యేదానికి ఏమేమి వాడాలనేది చూస్తాం అన్నమాట. నెంబర్ 1 వచ్చిందను, దీన్ని చిన్న నన్నారి అంటారు, సుగంధ పాల అంటారు, హెమిడిస్మస్ ఇండికస్, వెరైటీ ఇండికస్ అంటారు. ఇది మన పెరిప్లకేసి అనే కుటుంబానికి చెందింది. నన్నారి అంటారు. అలాగే దీన్ని పెద్ద నన్నారి అంటారు, డెకాలిపిస్ హ్యామిల్టోనై అంటారు. వాటి యొక్క రూట్స్ అన్నమాట ఇవి. డెకాలిపిస్ హ్యామిల్టోనై పెద్ద నన్నారి అంటారు. అలాగే శ్రీగంధం చెక్క అన్నమాట. ఇది శ్రీగంధం, శాంటాలం ఆల్బమ్ శ్రీగంధం చెక్కను తీసుకోవాలి. అలాగే వట్టివేరియా జిజేనాడిస్, వట్టివేరు తీసుకోవాలి. ఇది కూలింగ్ ఏజెంట్ అనమాట. అలాగే మిరియాలు తీసుకోవాలి, పైపర్ నైగ్రమ్ మిరియాలు తీసుకోవాలి. అలాగే శొంఠి, డ్రై జింజబెర్ అబ్సినల్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా సమపాళల్లో తీసుకోవాలి. ఏమేమి తీసుకోవాలి? శొంఠి, వట్టివేరు, శ్రీగంధం చెక్క, మిరియాలు, చిన్న నన్నారి, పెద్ద నన్నారి అంటే డెకాలిపిస్ హ్యామిల్టోనై, హెమిడిస్మస్ ఇండికస్. వీటన్నిటిని తీసుకొని సమపాళల్లో తీసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇది ఏం చేయాలంటే 1 స్పూన్ పౌడరు 1 గ్లాస్ వాటర్లో వేసుకొని బాగా మరిగించి దీంట్లో తాటి బెల్లం కానీ వేసుకొని, వేసుకొని వడగట్టుకొని తాగాలి. అలా తాగితే మన బాడీలో ఉన్నటువంటి వేడి అంతా బయట వచ్చేస్తుంది. ఈజీగా 1-2 సార్లు రోజుకు ఒక్కసారి తాగామంటే సరే, ఎలాంటి ఉష్ణోగ్రత ఉన్న బాడీ ఉష్ణోగ్రత ఉన్నా కూడా తగ్గిపోయి నార్మల్ ఉష్ణోగ్రతకు వస్తుంది అనమాట. ఇది అంత బాగా పనిచేస్తుంది. కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. రిఫ్రెష్ చేస్తుంది. అంత బాగా పనిచేస్తుంది. ఇది ఈ మొక్కలు అనమాట. ఇది నేను రాసిన బుక్ అండి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక మొక్కలు, వనమూలికలు అన్నమాట. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి. 2000 ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, వాటిని ఎట్లా ముఖ్య లక్షణాలు ఐడెంటిఫై చేసే ముఖ్య లక్షణాలు, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు అంటే వేరు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడుకు ఉపయోగాలు, ఆకులకు ఉపయోగాలు, పూల యొక్క ఉపయోగాలు, కాయల యొక్క ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు, ఆ విధంగా అన్ని ఉపయోగాలు ఇవ్వబడింది. దాంతోపాటు 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చున్నాం. చూడండి, కలర్ డిజిటల్ ఫొటోస్ ఇలా ఉంటాయి. మీరు ఈవెన్ చిన్న పిల్లవాడు మొదలుకొని పెద్దవాళ్ళు ఎవరైనా చూడండి, డిజిటల్ ఫొటోస్ ఎలా ఉన్నాయో. ఈ మొక్కలను చూసి ఎవరైనా ఈ మొక్క ఇది మన పెరట్లో దొరుకుతుంది, ఇది మన ఆవుల్లో దొరుకుతుంది, ఇది చూడండి, ఇది కలువ, ఈ మొక్క, ఇది మందార, ఇది తిప్పతీగ, ఇది దుసార్తీగ, పెద్ద దుసార్తీగ అని ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. అన్ని కలర్ డిజిటల్ ఫొటోస్. ఈ బుక్ను చూసి ఏమన్నా చిన్న పిల్లోళ్ళు, వీధిలో ఉన్నటువంటి చిన్న పిల్లోళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు దీన్ని మందార,
ఈజీగా ఏదైనా గుర్తుపెట్టేస్తారనమాట. ఈ బుక్ని ఎక్కువగా ఇంట్లో ఉన్న లేడీస్, విలేజ్ నాటు వైద్యులు, తర్వాత ఏమి చదువుకోని వాళ్ళు, రకరకాల ఇది చూడండి దొండ ఈజీగా గుర్తుపట్టేస్తారు, ఏదైనా గుర్తుపట్టేస్తారు. ఈ విధంగా ఈ బుక్లో అన్ని రకాల ఫోటోలు, ఇది ఆకాశ గరుడ, ఇది అవధూతకాయ, ఇలా కలర్ డిజిటల్ ఫోటో చూడండి, మీరు చూసేదానికంటే కూడా ఇంకా బాగుంటాయి అన్నమాట. ఆ విధంగా 800 కలర్ డిజిటల్ ఫోటోస్ ఇవ్వబడింది అన్నమాట. ఈ బుక్ను మామూలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, బాటనీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మసీ డిపార్ట్మెంటు అందరూ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారు. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.